చూసుకుంటే పాయిజనింగ్ ఎటువంటి పాయిజనింగ్, లేకపోతే ఆర్గానిక్ ఫాస్ఫరస్ కావచ్చు, లేకపోతే ఎనీ ఆఫ్ ది లైక్ ఫర్టిలైజర్ కావచ్చు, ఏదైనా పాయిజనింగ్ తీసుకున్న పేషెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్ ఎండింగ్ కాంప్లికేషన్ పెరాలసిస్ లాగా ఎండ్ అవుద్ది. ఆ పెరాలసిస్ లాగా ఎందుకు ఎండ్ అవుతాయి, కారణం ఏంటంటే దీనివల్ల బాడీలో ఉన్న వెసిల్స్ అన్నీ స్పాయిల్ అవుట్ అయ్యి దానివల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి మసిల్ స్పాయిల్ అయ్యి అది మసిల్ మెల్లిమెల్లిగా వేస్టింగ్ అవుతుంటుంది. మసిల్ వేస్టింగ్ అయినప్పుడల్లా కారణం ఎండింగ్లో పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి బెల్స్ పాల్సీ అనేది ఎట్లా అంటే, సపోజ్ సడన్గా బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కానీ, చల్లటి గాలిలో సడన్గా వెళ్ళడం కానీ, వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఒక హెవీ ఎలా అంటే చల్లటి గాలి గట్టిగా తగిలినప్పుడు ఫేస్ మీద గట్టిగా తగిలినప్పుడు అక్కడున్న మన నర్వ్స్ ఏవైనా ఇంజురీ అవుతాయి, అక్కడ బెల్స్ పాల్సీ రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ బెల్ పారాలసిస్ అండి. అక్కడ ఓన్లీ ఫేషియల్ పారాలసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. మళ్ళీ గ్రాడ్యువల్గా ప్రొలాంగ్ అయినప్పుడు గ్రాడ్యువల్గా అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేజర్గా బెల్ పాల్సీ రికవర్ ఎప్పుడు అవుతుందంటే హాట్ ఫర్మెంటేషన్, అంటే వేడి కాపురం పెట్టడం వల్ల దాన్ని రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేజర్గా ఇంకోటి మనం అనుకునేది అయితే ట్రామా కానీ, ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ కానీ, ఎప్పుడైతే ఈ ఆటోమొబైల్ కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్గా మనం బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, దానివల్ల లోవర్ ఆఫ్ ది బాడీ మన పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పెరాలసిస్లో మేజర్గా మనం చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ కానీ, లేకపోతే రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ కానీ ఇలా పారాలసిస్ వస్తుంది. ఎప్పుడు రెండు ఒకటే సైడ్ ఎప్పుడు పారాలసిస్ రాదు. ఇంకోటి రెండు వచ్చినాయి, రెండు కాళ్ళు రెండు చేతులు పారాలసిస్ ఉంటుంది. దీన్ని ఫుల్ బాడీ పారాలసిస్ అంటారండి. హాఫ్ ఆఫ్ ది బాడీ వస్తే హెమిప్లేజియా అంటారు. ఎలాంటి లక్షణాలు ఒకటేసారి పారాలసిస్ రాకుండా కొందరికి మెల్లిమెల్లిగా రావడం జరుగుతుంది. లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం మసిల్ ఏదైతే వీక్ అవుతుందో దాన్ని ముందే మనం పసిగట్టుకోవచ్చు అండి. ఎలా అంటే బరువు లేపలేకపోవడం, లేకపోతే కాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవడం, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. దానివల్ల మనం చూపించుకున్నట్టయితే ఒకసారి పారాలసిస్ వస్తుందేమో అన్న ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడైనా ఈ పారాలసిస్ వచ్చిన పేషెంట్స్కి కంపల్సరీ హైపర్ టెన్షన్ లెవెల్స్ అనేది ఎప్పుడు నార్మలైజ్డ్గా ఉండాలి. హైపర్ టెన్షన్గా ఉంటే మాత్రం, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మాత్రం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మాత్రం వేరే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకా మనం దీనికి సంబంధించిన హోమియోపతిక్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంటుందంటే, మేజర్గా మనం చూసుకునేది ఇక్కడ ఎక్కువ పార్ట్ పెరాలసిస్లో ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకునేది ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీతో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా పెరాలసిస్ అనే ఎటువంటి పెరాలసిస్ అయినా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది హెమిప్లేజియా కానీ పారాప్లేజియా కానీ పూర్తిగా తగ్గేటట్టు ఉంటుందండి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.